ఇక నానమ్మ అయితే ఇంటికి వెళ్ళిపోయింది. సడన్ గా నేను కూడా ఇంటికి అయితే వెళ్ళాను. ఇక వచ్చేటప్పుడు పిల్లలిద్దరిని నేనే తీసుకొని వచ్చాను. చాలా ఇబ్బంది అయింది. ఈ రోజు మా నానమ్మ లేకుండా నేను ఎలా పనులు చేసుకున్నానో చూడండి. ముందుగా పప్పు కడిగేసి పప్పు కుక్కర్ లో అయితే వేసేసాను, మునక్కాయలు వేసి. వీటితో పాటు బియ్యం కూడా కడిగి పెట్టేశాను. ఇక ఫైనల్లీ మనకి మునక్కాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇక బ్రేక్ఫాస్ట్ లోకి అయితే మడత చపాతి చేశాను. ఇంతకీ మీలో ఎంత మందికి చపాతి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. బియ్యం కింద పోయాయని చెప్పి మా రూబీ తీస్తుంటే వాళ్ళ అక్కకి ఇద్దరు హెల్ప్ చేస్తున్నారు. ఇక బయట బాల్కనీ కడిగేసి ఇల్లు కూడా తుడుచుకొచ్చేసి పిల్లలకైతే ముగ్గురికి స్నానం చేయించాను. ఇక మార్నింగ్ టిఫిన్ చపాతీ తిన్న తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ లోకి అయితే రైస్ తింటున్నాము. మా రుద్రాంశ్ కి బాగా కోల్డ్ ఇంకా కాఫ్ అయిపోయింది. త్వరగా తగ్గాలంటే ఏం చేయాలో కామెంట్ చేయండి. ఇక ఆఫ్టర్నూన్ తిన్న తర్వాత గిన్నెలని తోమేసుకున్నాను. ఇక పిల్లలు తీసుకొని అయితే మా రూబీని ట్యూషన్ దగ్గర తోలేసి వచ్చాను. ఇంటికి వచ్చాక ఈవినింగ్ అయితే మా పిల్లలు ఎలా టీవీ చూస్తున్నారో చూడండి. ఇక పిల్లలు తింటారని చెప్పి ముందుగానే రైస్ అయితే వండేసాను. ఇక ఆఫ్టర్నూన్ అయితే అంగన్వాడీలో ఎగ్స్ కూడా తీసుకొచ్చేసాను. ఇక నైట్ అందరం ఒకేసారి తినేసి గిన్నెలతో అయితే పడుకున్నాను.